నమస్కారం సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. అంగరంగ వైభవంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు. యోగ నారాయణి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై భక్తులను కటాక్షించిన అమ్మవారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబాను ఆదర్శంగా తీసుకుని ప్రతి వ్యక్తి సమాజ సేవ చేయాలి. సత్యసాయి శత జయంతి వేడుకల్లో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, డిఆర్ఓ నరసింహులు. సమాజంలోని ప్రతి ఒక్కరూ సేవా తత్పరతను అలవర్చుకోవాలి. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సత్యసాయి శత జయంతి వేడుకల్లో డిప్యూటీ కమిషనర్ అమరయ్య. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయానికి పోటెత్తిన భక్తజనం. క్యూ లైన్లు నుండి వెలుపల మాడవీధుల వరకు బారులు తీరిన భక్తులు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేసిన అధికారులు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబాను ఆదర్శంగా తీసుకుని ప్రతి వ్యక్తి సమాజ సేవ చేయాలని శ్రీ సత్యసాయిబాబా శత జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు తెలియజేశారు. ఆదివారం తిరుపతిలోని పద్మావతి నగర్లోని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం మరియు సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఘనంగా నిర్వహించబడ్డాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశం నలుమూలల్లో పాటు ప్రపంచ వ్యాప్తం నుంచి భక్తులు భారీ ఎత్తున విచ్చేసి బాబా ఆశీస్సులు పొందుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా తనకు కూడా ఈ మహోత్సవాలలో పాల్గొనే అవకాశం దక్కడం ఎంతో గౌరవం, ఆనందంగా భావిస్తున్నానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం శత జయంతి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి పుట్టపర్తి కేంద్రంగా విస్తృత ఏర్పాట్లు చేసిందని తెలిపారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి తదితర ప్రముఖులు గత కొన్ని రోజులుగా పుట్టపర్తిని సందర్శించారని తెలిపారు. సత్యసాయి సేవా ట్రస్ట్ చేపట్టిన సేవా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా విశేషంగా నిలిచాయని, ముఖ్యంగా అనంతపురం జిల్లా కరువు పరిస్థితుల్లో ఉన్న గ్రామాలకు భారీ స్థాయిలో శుద్ధి చేసి త్రాగునీటిని సరఫరా చేయడం, పలు ఆధునిక ఆసుపత్రుల నిర్మాణం, ఆరోగ్య సేవలు, విద్యా సేవలు అన్ని ట్రస్ట్ సేవాభావానికి నిలువెత్తు నిదర్శనాలని, శిక్షణ సమయంలో ఐఏఎస్లకు తనకు పుట్టపర్తిలోని సేవా కార్యక్రమాలను దగ్గరగా చూసే అవకాశం లభించిందని, తమ కుటుంబ సభ్యులు కూడా అక్కడికి వైద్య సేవా కార్యక్రమాలు అనేకసార్లు పొందారని తెలిపారు. సేవే లక్ష్యం, సేవే మార్గమాన్ని బాబా సందేశాన్ని ప్రతి సేవా కార్యకర్త ప్రజలందరికీ చేరవేసి పనిచేస్తుండడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి కన్వీనర్ చక్రవర్తి, జాయింట్ కన్వీనర్ మురళి, సభ్యులు కె రెడ్డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా సేవలు విశ్వవ్యాప్తం, వారి సందేశాలు కోట్లాది మంది భక్తుల హృదయాలలో సంక్లిప్తం అని డిఆర్ఓ నరసింహులు సత్యసాయిబాబా సేవలను కొనియాడారు. ఆదివారం ఉదయం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి వేడుకలను జ్యోతి ప్రజ్వలనతో ఘనంగా నిర్వహించారు. తొలుత సత్యసాయిబాబా చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళి అర్పించారు. పూజా కార్యక్రమంతో బాబా సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా డిఆర్ఓ నరసింహులు భగవాన్ సత్యసాయిబాబా జయంతిని రాష్ట్ర పండుగగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి రాష్ట్రమంతా పండుగ వాతావరణంలో వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. సత్యసాయిబాబా తన సేవలతో మారుమూల గ్రామమైన పుట్టపర్తికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చారని తెలిపారు. రాయలసీమ ప్రజల దాహార్తిని తీర్చిన మానవతామూర్తి సత్యసాయిబాబా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. పేదలకు ఉచిత వైద్యం, అత్యాధునిక వైద్య రంగాలలో బాబా సేవలు విశ్వవ్యాప్తం ప్రసిద్ధి చెందాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో తదితరులు పాల్గొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సేవా తత్పరతను అలవర్చుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ అమరయ్య పిలుపునిచ్చారు. పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబా శత జయంతి వేడుకలను ఆదివారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ ఈ మానవాళికి సేవ చేయడమే భగవంతుని సేవ అనే నమ్మకాన్ని సత్యసాయిబాబా ప్రచారం చేశారని అన్నారు. బాబా ఆధ్యాత్మికతను, నిస్వార్థ సేవను, వ్యక్తిగత పరివర్తనను అలవర్చుకోవాలని బోధించారు. లక్షలాది మంది సేవా మార్గాన్ని అనుసరించేలా బాబా అనేక ప్రవచనాలకు ప్రజల్లోనికి తీసుకువెళ్లారని తెలిపారు. అనేక దేశాలలోనూ ఆయన భక్తులకు, ప్రజలకు నిస్వార్థ సేవ అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మేనేజర్ హసీం తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయంలో శ్రీ సత్యసాయిబాబా శత జయంతి వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు.
సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ భవానీ ప్రసాద్ ఆధ్వర్యంలో బాబా జయంతి వేడుకలు చేపట్టారు. సత్యసాయి బాబా చిత్రపటానికి మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ పూజలు నిర్వహించారు. సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో సాయి సంకీర్తన భజనలు నిర్వహించారు. సాయిబాబా ఆశయాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు నిరంతరం చేయాలని కమిషనర్ భవానీ ప్రసాద్ కోరారు. కార్యాలయ ఆవరణంలో సాయిబాబా చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక అలంకరణతో చిత్రపటానికి మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ సిబ్బంది పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో విశేష భజనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఉద్యోగ సిబ్బంది పాల్గొన్నారు. ఏర్పేడు మండలం బండారుపల్లి సచివాలయం వద్ద సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం నిర్ణయించడంతో శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం బండారుపల్లి సచివాలయం వద్ద సత్యసాయి బాబా చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి పూజలు నిర్వహించారు. అధికారులు నాయకులతో కలిసి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డి సత్యసాయి బాబా చిత్రపటం వద్ద కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డి మాట్లాడుతూ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా విశ్వశాంతి సౌభాగ్యం సకల జనుల సంతోషం కోసం పరితపించే మహానుభావుడు సత్యసాయి బాబా అని తెలిపారు. వారు పుట్టిన ప్రాంతంలో నీటి కోసం పడుతున్న ఇబ్బందులను గ్రహించి ఆనాడు సొంతంగా త్రాగునీరు అందించి అదేవిధంగా 1వ తరగతి నుంచి PhD వరకు ఉచిత విద్యను ప్రజలకు అందించిన మహానుభావుడని, అదేవిధంగా ఉచిత వైద్య సేవలను సూపర్ స్పెషాలిటీ లాంటి ఆసుపత్రులకు తీసుకువచ్చి తన ట్రస్ట్ ద్వారా లక్షలాది మంది ప్రజలకు మెరుగైన సేవలను అందించిన గొప్ప మానవతావాది, సేవాభావం కలిగినటువంటి మహోన్నతమైన వ్యక్తి శ్రీ భగవాన్ సత్యసాయి బాబా అని అన్నారు. అటువంటి మహానుభావులను ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం వారికి 100వ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా నిర్వహించడం శుభ పరిణామమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డితో పాటు మాజీ సర్పంచ్ శివశంకర్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించి ఈ రోజు దినం మన సచివాలయంలో కూడా వారి యొక్క చిత్రపటానికి పూజా కార్యక్రమాన్ని నిర్వహించి మరి వారు ప్రపంచంలో ఉన్నటువంటి శాంతి సౌభాగ్యం సకల జనుల ఆనందము కోసం పరితపించినటువంటి మహానుభావుడైనటువంటి శ్రీ భగవాన్ సత్యసాయి బాబా గారు వారు జన్మించిన ప్రాంతానికి మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు ఆ యొక్క అనంతపురం చుట్టుపక్కల నీళ్లు దొరికే పరిస్థితి కష్టంగా ఉన్న మరి వారు ఉచితంగా నీళ్లను సరఫరా చేసి ఆనాడు రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పిన ఘనత, దాన్ని ముందుకు నడిపించే బాధ్యత చంద్రబాబు గారికి అప్పచెప్పడం జరిగింది. అదేవిధంగా ఉచిత విద్య 1వ తరగతి నుంచి PhD వరకు అందించినటువంటి మహానుభావుడు సత్యసాయిబాబా గారని, అదేవిధంగా వైద్యాన్ని చిన్న ఆసుపత్రితో ప్రారంభించి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ఉచిత వైద్యాన్ని అందించినటువంటి ఒక మానవ సౌభాగ్యం కోసం పరితపించినటువంటి మహానుభావుడు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గారి పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క భక్తులకు ప్రజలందరికీ శుభాకాంక్షలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలియజేస్తున్నాం. భగవాన్ సత్యసాయిబాబా గారికి మరొక్కసారి నమస్కరించి వారి యొక్క ఆశీస్సులు ప్రపంచ ప్రజల మీద ఉండాలని కోరుకుంటున్నాం. శ్రీకాళహస్తిలోని శ్రీ సత్యసాయి బాబా మందిరంలో బాబా శత జయంతి వేడుకలు శాస్త్రోక్తంగా వైభవంగా జరిపారు ఎస్సీవీ నాయుడు. సత్యసాయి నామస్మరణతో సంకీర్తనలు, భజనలు నిర్వహించారు. సత్యసాయి శత జయంతి వార్షికోత్సవాలను శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. పేదలకు వస్త్రదానాన్ని ఎస్సీవీ నాయుడు ప్రారంభించి పంపిణీ చేశారు. సమాజ ప్రేమతత్వమే సత్యసాయి బాబా బోధన అని, ఆధ్యాత్మిక చింతనతో జీవించడమే అత్యున్నత మానవ జన్మకు సార్థకమని, మోక్ష కైవల్యానికి మార్గమని శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు తెలిపారు. శ్రీకాళహస్తి ముత్యాలమ్మ గుడి వీధిలోని శ్రీ సత్యసాయి బాబా మందిరంలో సత్యసాయి బాబా శత వార్షికోత్సవం పూజాది కార్యక్రమాల అనంతరం అత్యంత వేడుకగా చేపట్టారు. సత్యసాయి బాబా మందిరాన్ని ప్రత్యేక పుష్పాలు, అరటి మామిడి తోరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. సత్యసాయి చిత్రపటానికి ప్రత్యేక పుష్పాలంకరణ చేసి శివపార్వతుల విగ్రహాలకు విశిష్ట అలంకారాలు చేశారు. ప్రత్యేక పుష్పాలతో సత్యసాయి జన్మదిన శుభాకాంక్షలు ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. అనంతరం ఆకర్షణీయంగా దీపాలను కూడా వెలిగించారు. శ్రీ సత్యసాయి బాబా శత వార్షికోత్సవాలను మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో సాయి సంకీర్తనలతో విశేష భజనలు నిర్వహించారు. అనంతరం ఎస్సీవీ నాయుడు పేదలకు
వస్త్రాలను పంపిణీ చేశారు. అనంతరం భక్తులను ఉద్దేశించి ఎస్సీవీ నాయుడు ప్రసంగిస్తూ సత్యసాయి బాబా మానవ రూపంలో దేవుడని అభివర్ణించారు. మనిషి రూపంలో భగవంతుడు సమాజ హితం కోసం మానవాళిని సన్మార్గంలో నడిపించేలా చేశారని తెలిపారు. సమాజాన్ని ప్రేమించడం, పరుల హితం కోరుకుంటూ సేవా మార్గంలో సాగాలన్న సత్యసాయిబాబా బోధన ఆచరించాలని కోరారు. మనసులో దేవుడికి పూజలు చేసి, మనస్సు దేవుడిపై లగ్నం చేసి ఆధ్యాత్మిక చింతనతో సమాజానికి హితాన్ని కోరుకుంటూ సన్మార్గంలో సాగి జీవితాన్ని సార్థకం చేసుకుంటూ మోక్ష మార్గాన్ని పొందాలని ఎస్సీవీ నాయుడు సూచించారు. ఈ పూజాది కార్యక్రమంలో డాక్టర్ చంద్రశేఖర్, సత్యసాయి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈ భూమి మీదకి వచ్చింది 100వ సంవత్సరం అయింది. ఈ రోజు దైవం మనుష్య రూపేణ అంటారు. దేవుడు ఈ లోకాన్ని ఉద్ధరించేదానికి, సంస్కరించేదానికి వాటి మనుష్య రూపంలోనే ఇక్కడికి వచ్చి మనల్ని బుద్ధి జ్ఞానాన్ని ఇచ్చి మనల్ని సన్మార్గంలో నడిపించేటటువంటి బాధ్యత తీసుకుంటారు. మహానుభావులైనటువంటి ఎంతో మంది సద్గురువులు ఈ భూమి మీదకి వచ్చినారు. అందరూ దైవ స్వరూపులే. దైవ స్వరూపులు కాకపోతే వాళ్ళని మనందరం పూజించేది, ప్రార్థించేది, భజించేది ఆ శక్తులు వాళ్ళకి రావు. కాబట్టి ఇక్కడ మనం ఎల్లకాలం భజించడం, చదవడం, నేర్చుకోవడమే కాదు. అందుకే మనకు పురాణాల్లో చూస్తే ఎంతో మంది మహానుభావులు ఆ మహానుభావుల్ని నిరంతరం ధ్యానిస్తూ వాళ్ళలో ఏకమైపోయినారు. దాన్ని మోక్షం, కైవల్యం, జన్మ. మరి దీనికి దేవయ కాళహస్తిలో ఇంతమంది ఉండాలి కదా, మేమే కూడుకొచ్చున్న వాళ్ళందరూ ఏమంటే ఇక్కడికి రావాలంటే కూడా మీకు పూర్వజన్మ సుకృతం ఉండాలి. సుకృతం లేకపోతే ఇక్కడ అంటే మనం 1వ తరగతి పాస్ అయిపోయినాం. ఇక్కడికి రావడమే మనం 1వ తరగతి పాస్ అయినాం. మనం 10వ తరగతి పాస్ అవ్వాలా, ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలా, డిగ్రీ పాస్ అవ్వాలా, ఈ మాటల్ని నేర్చుకుంటూ అలవాటు చేసుకుంటూ మరి వాళ్ళు చెప్పిన మాటలు మనం నేర్చుకొని అలవాటు చేసుకొని ఆ మార్గంలో నడవాలంటే వీలవుతుందా అంటే నీచమైన కోతి వంటి మన మనసు అనుక్షణం మనకు అడ్డంకులు ఎన్నో చెప్తుంది. మహానుభావులైనటువంటి ఎంతో మంది యోగులు కూడా ఏమి చేతురాలిగా నేనేమి చేతు కనురాగని రూపు కనుగొందామంటేను కోతి వంటి నా మనసు కుదుర నీకున్నది చంచలమైనటువంటి బుద్ధి. శ్రీ సత్యసాయిబాబా శతవార్షికోత్సవ పూజల్లో శ్రీకాళహస్తి తహసీల్దార్ జనార్దన్ రాజు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి ముత్యాలమ్మ గుడి వీధిలోని సాయిబాబా మందిరంలో నిర్వహించిన సత్యసాయిబాబా వార్షికోత్సవ పూజల్లో ప్రభుత్వం తరఫున శ్రీకాళహస్తి తహసీల్దార్ జనార్దన్ రాజు రెవెన్యూ సిబ్బందితో కలిసి పూజల్లో పాల్గొన్నారు. సత్యసాయిబాబా శతవార్షికోత్సవం ప్రభుత్వం తరఫున నిర్వహించాలనే ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి తహసీల్దార్ జనార్దన్ రాజు రెవెన్యూ అధికారులతో కలిసి బాబా శతవార్షికోత్సవ పూజలకు హాజరయ్యారు. శ్రీకాళహస్తి సత్యసాయిబాబా మందిరంలో సత్యసాయి చిత్రపటానికి తహసీల్దార్ జనార్దన్ రాజు పుష్పమాలలు సమర్పించి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యసాయి సేవా సమితి తహసీల్దార్ జనార్దన్ రాజును ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలను బహుకరించింది. పీపుల్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. బుచ్చినాయుడు కండ్రిగ మండలం కాటూరు గ్రామంలోని పీపుల్ వెల్ఫేర్ ట్రస్ట్ వారి సౌజన్యంతో మెడికల్ క్యాంపు నిర్వహించారు. మెడికల్ క్యాంపులో కాటూరు చుట్టుప్రక్కల పల్లెల నుంచి ప్రజలు వచ్చి సద్వినియోగం చేసుకున్నారు. వారికి నెలకు సరిపడేలా ఉచిత మందులను కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో పీపుల్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ ఏడుకొండలు, డాక్టర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వరుని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తిలో వాయులింగేశ్వరుణ్ణి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తనయుడు రామకృష్ణ, హైదరాబాద్కు చెందిన ఎమ్మెల్సీ టీజీ జనార్దన్లు దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఓవైపు ఎన్టీఆర్ అభిమానులు, మరోవైపు తెలుగుదేశం పార్టీ నాయకులు స్వాగతం పలికారు. ఆలయం తరఫున దక్షిణ గోపురం వద్ద ఆలయ మర్యాదలతో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, వీఆర్ఓ రవీలు స్వాగతం పలికి వేద మంత్రాలతో స్వామి సన్నిధికి స్వాగతం పలికారు. వారికి
తెలుగుదేశం నాయకులు స్వాగతం పలికారు. రాష్ట్ర మీడియా ప్రతినిధి శ్రీధర్ వర్మ, శ్రీకాళహస్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగినేని చెంచయ్య నాయుడు, శ్రీకాళహస్తి ధర్మకర్తల మండలి సభ్యులు కాసరం రమేష్, కంఠా రమేష్, పోలూరు శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కళ్యాణం కరుణా వరుణాలయా ఇక్కడ ఉండేవాళ్ళు ఇప్పుడు స్వయంభుగా వెలిసిన శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కాణిపాకం స్వయంభు వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయానికి వరుస సెలవుల దినాలు నేపథ్యంలో భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం, పెళ్లిళ్లు, కార్తీక మాసం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు సాధారణ భక్తులతో పాటు అయ్యప్ప స్వామి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయం క్యూలైన్లు భక్తులతో నిండిపోవడంతో ఆలయం వెలుపల మాడవీధుల వరకు భక్తులు బారులు తేరారు. స్వామివారి ఉచిత దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతోంది. భక్తులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో పెంచల కిషోర్, ఏఈఓ రవీంద్రబాబు స్వామివారి దర్శన ఏర్పాట్లను చేశారు. భక్తులకు లడ్డూ ప్రసాదాలను అందుబాటులో ఉంచారు. ముఖ్యంగా అయ్యప్ప స్వామి భక్తులు ఇప్పుడు కేరళలోని అయ్యప్ప స్వామి క్షేత్రానికి వెళ్ళడానికి ప్రధాన రహదారి మంది అవ్వడం, సో అందులో విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులు అందుకోవడానికి విఘ్నాలకి అధిపతి అయినటువంటి మన విఘ్నేశ్వర స్వామి కాణిపాకంలో స్వయంభూగా వెలుస్తున్నారు కాబట్టి ఆయన ఆశీస్సులు తీసుకుని వారి యాత్ర మొదలు పెడతారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి నలుమూల నుంచి కూడా కాణిపాకం స్వామివారి ఆశీస్సులు తీసుకుని వాళ్ళ యాత్ర మొదలవుతుంది. కాబట్టి ఇక్కడికి అత్యధిక సంఖ్యలో అయ్యప్ప స్వాములు చేస్తున్నారు. సో వారికి అసౌకర్యం కలగకుండా అయ్యప్ప స్వాములతో పాటు మిగిలిన భక్తులందరికీ కూడా త్వరితగతిన దర్శనమయ్యేలాగా మేము ఈరోజు ముఖ్యంగా అంతరాల దర్శనం సంపూర్ణంగా క్లోజ్ చేశాం. వచ్చిన ఒకరో ఇద్దరు ఉదయం నుంచి వచ్చిన విఐపీస్, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ లేకపోతే కొద్దిగా ఎమ్మెల్యే స్థాయి అలాంటి ఎమ్మెల్సీ లాంటి వాళ్ళకి మాత్రమే అంతరాల దర్శనం చేసి మిగిలినందరూ కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ మామూలు దర్శనము మన శేఖర్ దర్శనంలోనే చేయించి పంపించాం. సో ఇప్పటికి కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న ఈరోజు మేము విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం నుంచి వచ్చాం. శబరిమల యాత్రకు బయలుదేరాం. ఇక్కడ కాణిపాక దర్శనం వినాయక స్వామి దర్శనం చేయించుకుంటూ స్వాములందరం వచ్చాం. బాగా దర్శనం బాగా జరుగుతున్నది. తాను వెళ్తున్నాం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో 6వ రోజైన శనివారం రాత్రి అమ్మవారు శ్రీవారి బంగారు పాదాలు ధరించి గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందుకు కదులుతూ ఉండగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ ఆలయ 4 మాడ వీధుల్లో రాత్రి 7 గంటలకు అమ్మవారి గరుడ వాహన సేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. గరుడ సేవ రోజున అమ్మవారికి శ్రీవారి స్వర్ణపాదాలు అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. గరుడ సేవ రోజున తిరుమలలో స్వామివారు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన గరుత్మంతునిపై విహరిస్తారు. తిరుచానూరులో అమ్మవారికి గరుడ సేవ జరుగుతున్నప్పుడు శ్రీవారు తన గుర్తుగా అమ్మవారికి తన బంగారు పాదాలను పంపుతున్నారు. గరుడు నిత్య సూరులలో అగ్రేసరుడు. గరుడుని 2 రెక్కలు జ్ఞాన వైరాగ్యాలకు చిహ్నాలుగా పురాణాలు చెబుతున్నాయి. శ్రీవారు అమ్మవారిని గరుడాళ్వార్లు దాసుడిగా, చాందినిగా, ఆసనంగా, వాహనంగా సేవిస్తున్నారు. గరుడ పచ్చను వక్షస్థలంలో అలంకారంగా ధరించే శ్రీవారు పద్మావతి సమేతంగా నిజ సుఖాన్ని ప్రసాదిస్తారని పురాణాలు తెలియజేస్తున్నాయి. జ్ఞాన వైరాగ్యాల్ని ప్రసాదించే గరుడవాహన సేవలో అలిమేలు మంగమ్మను దర్శించి సేవించిన వారికి మోక్షం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
కాగా వాహన సేవలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు సుచిత్ర ఎల్లా, పనబాక లక్ష్మి, సాంబశివరావు, జానకీదేవి, జేఈఓ వి వీరబ్రహ్మం, సివిఎస్ఓ కెవి మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఆలయ అర్చకులు బాబుస్వామి, శ్రీనివాసాచార్యులు, అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బ్రహ్మాండ జననికి విజయలక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ లక్ష్మీ సదా భజామి హీనాద్య వినోదిని గిరిజాం తామింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి గరుడ వాహన సేవలో వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కళా బృందాల ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో 15 కళా బృందాలు 275 మంది కళాకారులు ప్రదర్శనలిచ్చారు. కర్ణాటక రాష్ట్రం బెంగుళూరుకు చెందిన 15 మంది కళాకారులు బంజారా నృత్యం, బెంగుళూరుకు చెందిన 15 మంది యువతులు కథాకళి, పాండిచ్చేరి కారైకల్కు చెందిన 25 మంది యువతుల కావడి మైలాసం నృత్యం భక్తులను విశేషంగా అలరించాయి. ఎస్వి సంగీత నృత్య కళాశాల విద్యార్థుల భరతనాట్యం, కూచిపూడి, శ్రీనివాస కళ్యాణం, ఎస్వి బాలమందిరంకు చెందిన 50 మంది విద్యార్థులు కోలాటం ఆకట్టుకున్నాయి. తిరుపతికి చెందిన సాయినాథ్ బృందంలోని 24 మంది కళాకారుల జానపదం, దత్తు నృత్యం, వివిధ దేవతామూర్తుల వేషధారణలు, అష్టలక్ష్మిలు, మోహిని అట్టం, ఒడిస్సీ భరతనాట్యం, కోలాటాలు భక్తుల్లో మరింత ఆధ్యాత్మిక భక్తిభావాన్ని పెంపొందించాయి. ప్రతి సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించే డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య ఆదివారం ఓ ప్రకటనలో తెలియజేశారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో నవంబర్ 24వ తేదీ సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం, 10:30 గంటల నుండి 11:30 గంటల వరకు డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ఫోన్ ద్వారా ఫిర్యాదులు చేసేవారు 0877 222 7208 నంబర్కు కాల్ చేసి మాట్లాడవచ్చని, ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తిరుపతి ప్రజలకు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య తెలియజేశారు. అర్జీదారులు వినతిపత్రంతో పాటు ఆధార్ కార్డు జతపరిచి పనిచేసే ఫోన్ నంబర్లను పొందుపరచాలని కమిషనర్ తెలిపారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి, నటి నిఖిత తిరుమల శ్రీనివాసును దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు ఆదివారం వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయాధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆమంద్రన్న ఎవరు గుమ్మేరా ఏం మాట్లాడుతూ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం అమ్మవారు శ్రీ శ్రీ యోగనారాయణ అలంకారంలో సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతూ ఉండగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ 4 మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు వాహన సేవ సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు. లక్ష్మీ సమేతుడైన శ్రీమన్నారాయణుడు సూర్యమండలాంతర్గతుడై వెలుగొందుతున్నాడని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి. సూర్యభగవానుని కిరణ స్పర్శతో పద్మాలు వికసిస్తాయి. అలాంటి పద్మాలే లక్ష్మికి నివాస స్థానాలు. సూర్యప్రభ వాహనంలో అమ్మవారి దర్శనం ఆరోగ్యం, ఐశ్వర్యం, సత్సంతానం, సుజ్ఞానం మొదలైన ఫలాలను పరిపూర్ణంగా ప్రసాదిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వాహన సేవల్లో పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ వి వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు బాబుస్వామి, శ్రీనివాసాచార్యులు, పలువురు అర్చకులు, అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పదాతి రమణీయ వైభవ శోభలు విరియగా వన్నెల చిన్నెల యుష్మత్ పరిజనతయా దే విరహపు గీతముల వింతాలాపాల గరుడ కిన్నెర యక్ష కామినులు సిపిఎస్ రద్దు కోసం నిర్వహిస్తున్న చైతన్య యాత్ర 3వ విడతను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు చీర్ల కిరణ్ పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు చీర్ల కిరణ్ మాట్లాడుతూ సిపిఎస్ ఉద్యోగుల పరిస్థితిని ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో మే 1న కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ సిపిఎస్ఏ ఆధ్వర్యంలో చైతన్య యాత్ర మొదలుపెట్టామని తెలియజేశారు. కాగా ఈ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలలో 3 విడతలుగా జరుపుతున్నామని తెలిపారు. అందులో మొదటి విడతలో భాగంగా చిత్తూరు నుండి నంద్యాల వరకు, 2వ విడతలో నెల్లూరు నుండి పశ్చిమ గోదావరి వరకు అన్ని జిల్లాల కలెక్టరేట్లను కలిసి వారి ద్వారా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. ఇప్పుడు 3వ విడతలో భాగంగా డిసెంబర్ 6వ తేదీ నుండి 10వ తేదీ వరకు కోనసీమ జిల్లా నుండి శ్రీకాకుళం జిల్లా వరకు చైతన్య యాత్ర నిర్వహించి తలపెట్టామని చీర్ల కిరణ్ తెలిపారు. ఈ 3వ విడత చైతన్య యాత్ర కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుండి సిపిఎస్ ఉద్యోగులు తరలి రావాలని పిలుపునిస్తూ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షులు వంకీపురం పవన్, ప్రధాన కార్యదర్శులు వల్లేటి మురళీమోహన్ రెడ్డి, కోశాధికారి చలపతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని నిర్వహించడానికి గల కారణం, గతంలో ఇదే ప్రెస్ మీట్లో మీకు కూడా తెలియజేయడం జరిగింది. సిపిఎస్ ఉద్యోగస్తుల యొక్క బాధని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరచడానికి మే 1న మేము చైతన్య యాత్ర అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి
26 జిల్లాల్లో అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లకి ఈ యొక్క సమస్యని వివరించి వాళ్ళకి వినతి పత్రాలు సమర్పించి వారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు ఈ సమస్య యొక్క దీన్ని తెలియజేయడానికి ఈ చైతన్య యాత్ర కార్యక్రమాన్ని మేము మే 1న మొదలు పెట్టడం జరిగింది. మొదటి విడతగా చిత్తూరు నుంచి నంద్యాల వరకు విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. అలాగే రెండో విడతగా నెల్లూరు నుండి పశ్చిమ గోదావరి వరకు మొత్తం దాదాపు 18 జిల్లాలు ఈ 2 విడతల్లో మేము పూర్తి చేయడం జరిగింది. మూడో విడత కార్యక్రమాన్ని డిసెంబర్ 6వ తేదీన మన కోనసీమ జిల్లా నుండి శ్రీకాకుళం జిల్లా వరకు మొదలు పెట్టబోతున్నాం. డిసెంబర్ 6, 7, 9, 10 ఈ 4 రోజుల్లో మిగిలిన 8 జిల్లాలు పూర్తి చేసి అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లకు ఈ యొక్క సమస్యను వివరించి వారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ద్వారా ఈ చైతన్య యాత్రని మొదలుపెట్టబోతున్నాం. రైతన్న మీకోసం కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డి శ్రీకాళహస్తి టీడీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతన్న మీకోసం 5 సూత్రాల కార్యక్రమాన్ని రేపు నవంబర్ 24వ తేదీ నుండి 29వ తారీఖు వరకు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పార్టీలు వివిధ స్థాయిల్లో ఉన్న నాయకులంతా పాల్గొని అధికారులతో పాటు రైతుల వద్దకు వెళ్లి వారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రైతన్న మీకోసం 5 సూత్రాల కార్యక్రమం ద్వారా రైతులకు అవగాహన కల్పించి విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డితో పాటు పార్లమెంటు యువత అధికార ప్రతినిధి రాఘవలు యాదవ్, ఏర్పేడు మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మునయ్య, నియోజకవర్గ టీఎన్టీయూసీ అధ్యక్షుడు రవీందర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంగరంగ వైభవంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు. యోగ నారాయణి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై భక్తులను కటాక్షించిన అమ్మవారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబాను ఆదర్శంగా తీసుకుని ప్రతి వ్యక్తి సమాజ సేవ చేయాలి. సత్యసాయి శత జయంతి వేడుకల్లో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, డిఆర్ఓ నరసింహులు. సమాజంలోని ప్రతి ఒక్కరూ సేవా తత్పరతను అలవర్చుకోవాలి. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సత్యసాయి శత జయంతి వేడుకల్లో డిప్యూటీ కమిషనర్ అమరయ్య. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయానికి పోటెత్తిన భక్తజనం. క్యూలైన్లు నుండి వెలుపల మాడవీధుల వరకు బారులు తీరిన భక్తులు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేసిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.